హాయ్ అందరికీ. ఈరోజు నేను మా ఇంట్లో లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. పొయ్యి పైన కడాయి పెట్టుకొని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పల్లీలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, తర్వాత వైట్ రైసు, తర్వాత పసుపు, ఉప్పు టేస్ట్కి సరిపడా. ప్యాన్ హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, ఆవాలు ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి, ఎందుకంటే ఎండుమిరపకాయలు తొందరగా వేగిపోతాయి కాబట్టి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలన్నమాట, మాడొద్దు. పల్లీలు లోపల వరకు మంచిగా వేగాలి, మిరపకాయలు కూడా మాడకుండా మంచిగా వేగాలన్నమాట ఆయిల్లో. అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది నములుతూ ఉంటే. తర్వాత ఉప్పు, పసుపు వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, పసుపు కూడా కొంచెం వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ అనమాట. ఇంగువ వల్ల లెమన్ రైస్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. నేను లెమన్ వేసే క్లిప్ మిస్ అయిందండి, అది పోపులోనే వేస్తాను నేను. తర్వాత వైట్ రైస్ వేసుకొని కలుపుకుంటే యమ్మీ యమ్మీ లెమన్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. మా చిన్నబాబు లెమన్ రైస్ అడిగిండనమాట. అడిగితే వాడు అడిగిండనే చేశాను. వాడు చూడండి అయ్యే వరకు కూడా ఆగకుండా పొయ్యి పైననే రైస్ వేడైతుంటే ఎట్లా తింటున్నాడో, చాలా బాగుందని ఇష్టంగా తిన్నాడు అసలు.